హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెబ్ ఇన్సైట్స్. సో ఈ వీడియోలో మీకు వాటర్ ట్యాక్స్ ఆర్ బిల్ పేమెంట్ ఎలా ఆన్లైన్లో చేయాలో మేము మీకు చూపిస్తున్నాము. ఒకవేళ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా టాపిక్లోకి వెళ్తే, అక్కడ పైన స్క్రీన్ మీద మీకు నేను గూగుల్లో వాటర్ ట్యాక్స్ అని చెప్పి టైప్ చేశాను. అక్కడ మీకు ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ కిందన స్క్రీన్ మీద ఇచ్చాను, ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేశాను. ఇంకా మీకు వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. సో పైన మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా 3 ఫీల్డ్స్. డిస్ట్రిక్ట్ ఉంది. అక్కడ మీకు డ్రాప్ డౌన్ అనే ఫీల్డ్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు లిస్ట్ ఆఫ్ సిటీస్ కనిపిస్తాయి. సో లైక్ గుంటూరు, విజయవాడ, ఏలూరు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం అని లిస్ట్ అంతా అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటుంది విశాఖపట్నం అండి. అండ్ నెక్స్ట్ ఫీల్డ్కి వచ్చినట్లయితే మీకు కార్పొరేషన్ ఉంది కదా, మున్సిపాలిటీ కార్పొరేషన్ అని చెప్పేసి, అక్కడ కూడా నేను ఏరియా బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి ఇక్కడ నేను విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా థర్డ్ ఫీల్డ్కి వస్తే పేమెంట్ టైప్ అని ఉంది కదా, అక్కడ మనం ఒకే ఒక ఆప్షన్ ఉంటుందండి, వాటర్ ఛార్జెస్ అని చెప్పేసి. సో మొత్తం మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, బటన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్కి మీకు కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సెర్చ్ కనెక్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు 5 ఫీల్డ్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ 10 డిజిట్స్ హౌస్ నెంబర్ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ అసెస్మెంట్ నెంబర్, ఓల్డ్ కన్జ్యూమర్ నెంబర్, అసెసీ నేమ్ అండ్ ఆర్ డోర్ నెంబర్. సో 5 ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీ కాదండి. మీరు ఏదో ఒక ఫీల్డ్ అయినా మీరు డేటా ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డోర్ నెంబర్ అని చెప్పేసి నేను ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు సెర్చ్ అనే బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో కిందన మీకు లిస్ట్ అంతా వస్తుంది. ఆ డోర్ నెంబర్తో ఎవరైతే గవర్నమెంట్, మున్సిపాలిటీ వాటర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. అండ్ మీకు లిస్ట్ చూసినట్లయితే ఇక్కడ మీకు అప్లికెంట్ నేమ్ అండి, హౌస్ నెంబర్, అసెస్మెంట్ నెంబర్, అడ్రస్, యూసేజ్ టైప్, ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ, స్టేటస్, వాటర్ ఛార్జెస్ డ్యూ అండ్ పేమెంట్ డీటెయిల్స్ అండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తున్నాయి కదా, కలెక్ట్ ఛార్జ్, వ్యూ డీసీబీ స్క్రీన్ అని చెప్పి. వ్యూ డీసీబీ స్క్రీన్ గురించి మీకు నెక్స్ట్ తర్వాత చెప్తాను. ఇప్పుడు కలెక్ట్ ఛార్జ్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ ప్రాసెస్కి మనం ముందుకు వెళ్తున్నాము. సో పే యువర్ ట్యాక్స్ అని చెప్పి ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది కదా, అక్కడ మీకు బిల్ నెంబర్, డిస్క్రిప్షన్, ఐడి నెంబర్, పేయీ నేమ్ వస్తుంది. కింద మీకు అమౌంట్ ఎంతైతే మీరు అక్కడ వాళ్ళకి కట్టాలో ఆ అమౌంట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు కిందన అమౌంట్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత కిందన పేమెంట్ టైప్ అనేది చూస్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ కిందన మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అగ్రీ అవ్వాలి. ఆ గేట్వే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టిన రిక్వెస్ట్ మీకు ఫార్వర్డ్ అవుతుంది. సో ఇక్కడ మీకు పేమెంట్ మోడ్ అనేది ఆన్లైన్ పేమెంట్ అండి ఒకటే. సో సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు పేమెంట్ గేట్వే అని చెప్పి మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, పేయూ చార్జెస్, ఎస్బీఐ చార్జెస్ అని చెప్పేసి. పేయూ చార్జెస్ అనే మీకు లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఓన్లీ బ్యాంక్ నేమ్స్ కనిపిస్తాయండి. అండ్ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీరు ఎంటర్ చేసి మీరు ఆ పేమెంట్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు. ఆర్ ఎస్బీఐ చార్జెస్లో మీకు యూపీఐ కూడా కనిపిస్తుంది. సో యూపీఐ ఐడి ఇవ్వచ్చు, లేదా మీకు ఎస్బీఐ మీకు బ్యాంక్ నేమ్ ఆర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ ప్రొసీడ్ అవ్వచ్చు. సో నేనైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు పేయూ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు పైన నెట్ బ్యాంకింగ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది కదా ఆప్షన్ ఒకటి, అది నేను జస్ట్ క్లిక్ చేశాను మీకు చూపించడానికి. మీకు కనిపిస్తున్నాయి చూసారా, పాపులర్ బ్యాంక్స్ అండ్ అవైలబుల్ బ్యాంక్స్ అంతా లిస్ట్ మీకు కనిపిస్తుంది కదా. అక్కడ మీరు ఏ బ్యాంక్ అయితే మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంకును సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే మీకు పేమెంట్ ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఒకటండి, మీరు ఒకసారి మీకు ప్రొసీడ్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాస్వర్డ్ ఇష్యూ వచ్చినా, మీకు ఒకవేళ పేమెంట్ ఇష్యూ వచ్చినా మళ్ళీ మీరు వెంటనే పేమెంట్ చేయలేరండి. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి కొంతసేపు ఆగిన తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో నేను ఇక్కడ బ్యాక్కి వెళ్ళాను. నేను కార్డ్ త్రూ పే చేస్తున్నాను కాబట్టి నాకు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని దాని తర్వాత నేను పేమెంట్ ప్రొసీడ్ అవుతున్నాను. సో ఇక్కడ మీకు ఓటీపీ జనరేట్ అయ్యింది. నా మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. అక్కడ నేను ఎంటర్ చేసి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నా పేమెంట్ అయితే అయిపోయిందండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, యువర్ పేమెంట్ ఆఫ్ అమౌంట్ రూపీస్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. అండ్ ఇప్పుడు ఆ రిసిప్ట్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో మీరు డోర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ అని చెప్పా కదా,
అది వ్యూ డీసీబీ స్క్రీన్ అండి. అది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. బేసిక్ డీటెయిల్స్ అంటే మీకు కన్జ్యూమర్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, లొకాలిటీ, అడ్రెస్, ఆధార్ నెంబర్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. అలాగే కిందకొచ్చిన తర్వాత మీకు స్క్రోల్ డౌన్ చేయండి స్లోగా. లాస్ట్‌లోకొచ్చినట్లయితే మీకక్కడ మీకు పేమెంట్ రిసిప్ట్స్ అండ్ డీటెయిల్స్ ఎంత అమౌంట్ పే చేశారో, ఏ డేట్‌ని పే చేశారో మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు డిస్‌ప్లే అవుతాయి. అక్కడ రిసిప్ట్ నంబర్స్ కూడా ఉంటాయి. విత్ హైపర్ లింక్ ఉంటుందండి. మీకు అక్కడ కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరికొన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను.